మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నిత్యము నిలుచే సియోను కొండవలె మనము నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అనారోగ్యం రాగానే కదిలిపోతూ ఉంటారు. కష్టాలు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు కోరుకోవడం లేదు. కానీ దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా దేవుణ్ణి విడవకోకుండా నిత్యము నిలిచే సియోను కొండవలె నిలిచే దేవుని బిడ్డలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా నిత్యము యేసయ్యలో నిలబడాలి అంటే ఎవ్వరిని నమ్మకూడదు. ఒక్క యేసయ్యను తప్ప ఎవరిని నమ్మకూడదు. మనం ఆయనను నమ్మిన వారు మాత్రమే నిత్యము నిలవగలుగుతారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ము, దేవుని నుంచి వచ్చే సహాయం పొందుకో. నిత్యము నిలిచే సియోను కొండవలె నీవు, నీ కుటుంబం, నీ సంఘం నిలబడేటట్టు నీవు బలపడు, స్థిరపడు. దేవుణ్ణి మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మా యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభువా. మేమందరము తండ్రి మధ్యలో తొలగిపోయే బిడ్డలుగా కాకుండా నిత్యము నిలిచే సియోను కొండవలెనన మేము నిలబడిన తండ్రి, చివరి వరకు నీతో సాగే బిడ్డలుగా నిన్ను నమ్మిన తండ్రి, మేము నీ సహాయం పొందుకొని జీవితాంతం నీతో నిలిచి ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.